పటాన్చెరు పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొలుకూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ ప్రభాకర్, 112వ డివిజన్ రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సా శ్యామరావు ఇరువురు విచ్చేసి ప్రజల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 57వ జన్మదిన శుభాకాంక్షలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒంటి చేయితోటి అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు మన రేవంత్ రెడ్డి అని, తెలంగాణలో గత 12 సంవత్సరాల నుంచి రానటువంటి రేషన్ కార్డులను సుమారు గత 8-12 సంవత్సరాల నుంచి రానటువంటి రేషన్ కార్డులను సుమారు 80 లక్షల మందికి సన్నబియ్యం తోటి ఈ రోజు కడుపు నిండా అన్నం పెడుతున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీలు ఇలా తెలంగాణ ప్రజల కోసం అనేకమైన పథకాలను తీసుకువచ్చి అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ రోజు పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మరియు ప్రజల అభిమానుల మధ్య కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గాండ్ల శ్రీనివాస్, సంజీవరెడ్డి, మతీన్, అదిక్, విక్రమ్ గౌడ్, మహేందర్ రెడ్డి, ముత్తంగి అశోక్, శ్రీను, రమేష్, సతీష్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. మరి రోజు రేవంత్ అన్న మినిస్టర్ సీఎం రేవంత్ అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మరి పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి అన్న ఎంతో ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మరి గతంలో ఏ విధంగా ఉండనో ఇప్పుడు ఏ విధంగా ఉండనో ప్రజలకు తెలుసు కాబట్టి మరి ఒక్కొక్కటి ఆయన అయితే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిందో హామీల ప్రకారం కూడా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు. మరి కొంతమంది అపోజిట్ పార్టీలు ఏం చేస్తున్నారంటే ఇది లేదు అది లేదు అని చెప్తా ఉన్నారు. అవన్నీ ఒట్టి మాటలు. మన ముఖ్యమంత్రి వచ్చినాక రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది. మరి రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ 3 నెలలకు ఒకటేసారి వాళ్ళు జాబ్లో ఫోటో తీసుకొని ఇంకా వీలు కాదన్న ఉద్దేశంతో కూడా మరి 3 నెలలకు ఒకసారి బియ్యం ఇవ్వడం, మరి అదేవిధంగా పెన్షన్లు కానీ, మరి అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాడు. మరి అట్లాగే మన అందరూ ఆశీర్వాదం ఇచ్చేసేసి ఇంకా అంచెలంచెలుగా మన ముఖ్యమంత్రి గారు పైకి వెళ్ళాలి. మరి ఇప్పుడు 57వ బర్త్డే కూడా జరపడం జరుగుతుంది. దాని విషయంలో కూడా ఎన్నో ఎక్కడ ఇప్పుడు జూబ్లీన్స్ వేసి వచ్చిన అక్కడ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా కేక్ కట్ చేసేసి ఆయనకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి అంచెలంచెల ముందుకు ఎదిగేసేసి మరి మేమందరం కూడా అన్న ఆడుజాడులో నడుస్తూ అన్నెంబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒంటి చేతితోటి మరి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇలా జరుపుకుంటున్నాం. ఇలా పేదలకు ఇలా అందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ప్రజలు ఈరోజు సంతోషాలతో ఉన్నారు. మరి మహిళలైతే ఉచితంగా బస్సు ప్రయాణము, మరి అట్లాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అట్లాగే మరి అనేకమైనటువంటి సుమారు మరి 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కావచ్చు, అట్లాగే పెన్షన్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నూతన రేషన్ కార్డులు కావచ్చు, అనేకమైనటువంటి పథకాలతోటి ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మరి సుమారు 80 లక్షల మందికి పైచీలకు రేషన్ కార్డులకు ఇలా ఉచితంగా మరి సన్న బియ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. అనేకమైన సంక్షేమ పథకాలు, అట్లాగే మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులతోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తూ అనేకమైనటువంటి మరి ఈరోజు నూతన పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అట్లాగే విద్యకు అనేక విధాలైనటువంటి పథకాలను ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా యువత చెడు మార్గంలో పోకుండా డ్రగ్స్ విషయంలో అనేకమైనటువంటి కట్టడలు చేయడం జరిగింది. ఇలా అనేకమైనటువంటి జిహెచ్ఎంసీలో కూడా పథకాలను తీసుకొస్తూ అనేకమైన అభివృద్ధులను తీసుకోబోతున్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తీసుకుపోతున్నారు కనుక వారికి భగవంతుడు అష్ట ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసి ఈరోజు వారికి పటాన్చెరు పట్టణంలో పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కనుక వారి
జన్మదినాన్ని మరొకసారి మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పటంచెరు టౌన్ అధ్యక్షులు, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, అలాగే మరి ముఖ్య అతిథి పటంచెరు డిఎస్పీ ప్రభాకరణ గారు, అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మా అక్క రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనాష్ గారు, మాజీ సర్పంచులు శ్రీనివాస్ గారు, సంజయ్ రెడ్డి గారు, మా మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే విక్రమ్ గౌడ్ గారికి మరి ధన్యవాదాలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి 50వ బర్త్డే సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా ఆయన ఘనంగా మరి జరుపుకోవడం జరుగుతుంది. వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చో 6 గ్యారెంటీలు మరి తక్షణమే అన్నగారు కూడా అన్ని పథకాలు ఏదైతే మాటిచ్చో 6 పథకాలు కూడా అందేం జరిగింది. ఇలా సన్నబియ్యం కానివ్వండి, భారతదేశం ఎక్కలేదు ఇక సన్నబియ్యం, మన తెలంగాణ మాత్రమే మన ముఖ్యమంత్రి ఇస్తున్నారు. పక్క రాష్ట్రం లేదు, పక్క రాష్ట్రంలో ఇంకో మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కలేదు, మన తెలంగాణ మాత్రమే సన్నబియ్యం ఇస్తుంది. ఇక సన్నబియ్యం కొనాలనుకుంటే సుమారు 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉంది. ఇలా మనం నిజమైన లబ్ధాలు తింటున్నట్టు ఆశమేష కాదు, ఎవరైతే సన్నబియ్యం ఇస్తున్నారు దేవుడు భగవంతులుగా కొలుస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు. అలాగే సన్నబియ్యమే కాకుండా 200 యూనిట్ కానీ వారికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఇందిరమ్మ ఇల్లు గిట చాలా మందికి లేవు. అప్పుడు వాస్తవంగా ప్రతి ఎవరైనా నిధులు అందరూ కూడా 5 లక్షల బేలు పెట్టి వాళ్ళకు ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇలా మహిళా సోదరు అందరికీ ఉచిత బస్సు మంచి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. ఇలా ఏదైతే మరి ఇలా రేపు 11వ తారీఖు ఉన్నదో ఎలక్షన్స్ మన బంజారాస్ జూబ్లీస్లో మరి నవీన్ యాదవ్ గారికి బీసీ నాయకులు టికెట్ ఇచ్చిన ఘనత అయినది. మరి బీసీలో కూడా 42% ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ముక్త కట్టతో ఇలా చెంపపెట్టుగా బీజేపీ పార్టీకి ఇలా ప్రధానమంత్రికి ఇలా మన అన్నగారు రేవంత్ అన్న గారు ఆధ్వర్యంలో ఇలా ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎక్కలేదు. ఇలా ఓసీ ముఖ్యమంత్రి ఉండి కూడా బీసీలకు 40% ఇచ్చిన ఘనత ఎవరు లేదు. మరి అతను మర్చిపోదు. అందరూ కూడా 50వ సందర్భంగా ఆయన పుట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా స్మరించుకోవాలి. రేపు రాబోయే ఇంకా 5 సంవత్సరాలు కూడా అతనే ముఖ్యమంత్రి కొనసాగుతాడు. కాంగ్రెస్ నాయకులకు అపూర్వమైన పథకాలకు అందిస్తారని కోరుకుంటున్నారు.